పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ రోజు రెండవ రోజు సాగుతుంది. ప్రధానంగా నిన్న సాయంకాలము పులివెందులకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ను కలవడానికి వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు చేరుకున్నారు. కడప జిల్లా నుంచే కాకుండా అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన గ్రామ స్థాయి నాయకులతో పాటు కార్యకర్తలందరూ కూడా పెద్దగా చేరుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం 9:45 ఆయన పులివెందుల పట్టణంలోని వాసవి కళ్యాణ మంటపంలో జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడి కుమారుని వివాహ మహోత్సవానికి ఆయన హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం కూడా అక్కడి నుంచి లింగాలకు వెళ్తారు. లింగాలలో అక్కడ గత కొద్ది రోజుల క్రితం మృతి చెందిన మాజీ సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అక్కడి నుంచి కూడా అక్కడ పరిసర గ్రామాల్లోని నాయకులతో కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితులపైన, అక్కడున్న స్థితిగతులపైన, రైతులు తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పరిస్థితులపైన కూడా ఆయన చర్చించే అవకాశం ఉంది. అనంతరం కూడా ఆయన లింగాల మండలంలోని పలు ప్రాంతాల్లో పర్యటించడంతో పాటు బ్రాహ్మణపల్లిలో అరటి రైతులను పరామర్శిస్తారు. అలాగే అరటి పంటలను కూడా పరిశీలిస్తారు. ఇటీవల కాలంలో అరటి పంట భారీగా పెద్ద ఎత్తున పంట సాగైంది. ఆ పంట సాగుతో పాటు దిగుబడి కూడా భారీగా రావడంతో పాటు భారీగా వచ్చిన నేపథ్యంలో కానీ దానికి ధర మద్దతు ధర లేకపోవడంతో రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వాటికి సంబంధించిన రైతులకు సంబంధించిన సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అనంతరం ఆయన వివిధ గ్రామాల గుండా వచ్చి వేముల మండలం వేల్పుల గ్రామంలో వేల్పుల రామలింగారెడ్డిని కూడా పరామర్శిస్తారు.